హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో మొత్తం మీకు ప్రజెంట్ ఇంటర్లింక్లో వస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, అంటే కేవైసీ కానివ్వండి, మైగ్రేషన్ కానివ్వండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 కేవైసీలు, దాంతోపాటు ఏది ఒరిజినల్ కాయిన్, ఏది మీరు ఇప్పుడు అమ్ముకోవడానికి పనిచేస్తుంది, ఏది అమ్ముకోవడానికి పనిచేయదు, ఇవన్నీ కూడా క్లారిటీగా ఒకే వీడియోలో చెప్తాను. వీడియో కొద్దిగా లెంత్ అయినా అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఈ ఒక్క వీడియో చూస్తే మీకున్న 100 రకాల డౌట్స్కి క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, ఓకేనండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కుదిరినంత వరకు మీ టీం మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా డౌట్స్ ఉంటే క్లారిటీ అయితే ఓకే. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లాస్ట్లో మీ వీడియోలు వస్తే వాటి మీద క్లిక్ చేయొచ్చు. అలాగే ఫస్ట్ కామెంట్లో మీకు పిన్ చేశాను నా టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్, అందులో కూడా జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించిన నేను ఇన్ఫర్మేషన్ అందులో కూడా మధ్య మధ్యలో షేర్ చేస్తూ ఉంటాను, ఓకే. ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫొటోస్ పెట్టాను చూడండి, స్క్రీన్ షాట్. నెంబర్ 1 ఫోటోలో ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ మా దగ్గర 3000 కాయిన్లు ఉన్నాయండి, 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, 1,00,000 ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, ఇవి మేము అమ్ముకుంటాము, ఎంత ఇస్తారు రేట్ అని అడుగుతున్నారు. అంటే దగ్గర ఇన్స్టాగ్రామ్లో పెట్టక నెంబర్ పెట్టాను. అసలు నాకు అర్థమైంది అప్పుడు, చాలామంది అయితే జస్ట్ అలా జాయిన్ చేసి వదిలేశారు తప్ప వాళ్ళకి కరెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వట్ల. దానివల్ల ఏది నిజం, ఏది అబద్ధం, ఏది పని చేస్తే ఏది పని చేయదో కూడా వాళ్ళకి తెలియదు. అసలు కేవైసీ చేసుకోవాలన్న ఆప్షన్ కూడా వాళ్ళకి తెలియదు, ఓకే. ఈ విధమైన పరిస్థితులు అయితే బయట మన వాళ్ళు ఉన్నారన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే నేను రౌండ్ అప్ చేసిన కాయిన్స్ ఉన్నాయో, అంటే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే మీరు ప్రతిరోజు మైన్ చేస్తున్నారో ఆ కాయిన్స్ మనకి అమ్ముకోవడానికి పనిచేయవు, ఓకే. ఇక్కడ మీకు 5,000 ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు ఉన్నా ఆ కాయిన్స్ మీకు అమ్ముకోవడానికి పని చేయవు. ఇది 1-2 సార్లు గుర్తుపెట్టుకోండి, ఓకే. మీకు ఎప్పుడు పని చేస్తాయి అంటే, నేను అదే ఫస్ట్ ఫోటోలో మీకు కింద యారో మార్క్ ఇచ్చాను చూసారా, వెరిఫైడ్ ఐటీఎల్జీ అని, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫైడ్ అవ్వని ఆప్షన్ వస్తుంది బ్లాక్ కలర్లో. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ పేజీలాగా వస్తుంది అన్నమాట, రెండో నెంబర్ పేజీలో వచ్చినట్టు వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి, క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. నేను యారో మార్క్ పెట్టిన దగ్గర క్యూరేటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ వ్యూ క్యూరేటర్ అని వస్తుంది, సెలెక్ట్ క్యూరేటర్ అని కానీ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇండియా పెట్టద్దు, బ్రెజిల్ కానీ జర్మనీ కానీ పెట్టండి. వెంటనే వితిన్ సెకండ్స్లో మీకు కేవైసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా కొంతమందికి ఎన్నిసార్లు ప్రయత్నించినా లెవెల్ 1 కేవైసీ కూడా స్టార్ట్ అవ్వట్ల. ఇది కూడా చాలామందికి మేజర్ డౌట్ అండి. నేను కూడా గమనించాను. బేసిక్గా ఎవరైతే ఫస్ట్ అంటే ఇంటర్లింక్లో కేవైసీలు మొదలైనప్పుడు వాళ్ళు ఆ టైంలో చేసుకోలేదు, అంటే ఎగ్జాంపుల్కి పలానా 6వ తారీఖున మనకు వచ్చిందండి, 6వ తారీఖున కేవైసీ స్టార్ట్ అయినాయి అంతకుముందు నెల. కానీ చాలామంది ఏం చేశారంటే, ఆ రోజు వాళ్ళు క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇండియా క్యూరేటర్లో వేరే వాళ్ళు అసలు క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుంటే ఓ 10-15 రోజుల తర్వాత అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి క్యూరేటర్ని సెలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఆన్ టైంలో వాళ్ళు కేవైసీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోలేదు, కాబట్టి వాళ్ళకి స్లాట్ అనేది తీసుకోవట్లే. కానీ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళు కానీ, అసలు ఒక్కసారి కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేయని వాళ్ళు కానీ క్లిక్ చేయగానే ఆన్ స్పాట్లో వితిన్ సెకండ్స్లో క్యూరేటర్ సెలెక్ట్ చేసుకున్న సెకండ్స్లోనే లెవెల్ 1 కేవైసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇవి పెట్టగానే కొంతమందికి అయితే 1-2 రోజులు అయిపోతుంది. కొంతమందికి అయితే నేను ఈ 3వ ఫోటోలో చూపించినట్టు ఇన్ రివ్యూలో చూపిస్తుందన్నమాట. ఇక్కడ 3వ నెంబర్ ఫోటోలో రెడ్ కలర్లో మీకు డిక్లైన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది ఎవరికంటే చాలామంది క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ క్యూరేటర్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైంలో వీళ్ళు ఓపెన్ చేయట్లేదు. అప్లికేషన్ ఓపెన్ చేయకపోవడం వల్ల 24 గంటల కౌంట్ డౌన్ పూర్తి అయిపోవడం వల్ల ఏమవుద్దంటే డిక్లైన్ అవుద్ది అన్నమాట. డిక్లైన్ అవ్వడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది అవుద్ది. ఇప్పుడు నేను కూడా చూసారు కదా, దాదాపు జూన్ 28వ తారీఖు నేను లెవెల్ 1 కేవైసీలో డాక్యుమెంట్ అప్లోడ్ చేశాను, కానీ బై మిస్టేక్ నేను రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను. అందుకే నా దగ్గర ఇన్ రివ్యూలో ఉంది. అలా కాకుండా మీరు పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సెకండ్స్లో అయిపోయింది కొంతమందికి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక ఆవిడకి కూడా రీసెంట్గా కేవైసీ చేయడం జరిగింది. లెవెల్ 1 కేవైసీ అంటే ఆవిడకి బర్నింగ్ హిస్టరీలు అన్నీ ఉన్నాయి, రికవరీ చేసుకున్నారు. కానీ ఒక్కసారి కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేయాలి. కానీ నేను వెళ్ళి వెంటనే క్యూరేటర్ మీద క్లిక్ చేయగానే ఆన్ స్పాట్లో క్యూరేటర్ సెలెక్ట్ అయిపోయాడు. లెవెల్ 1 కేవైసీకి ఆధార్ కార్డు డాక్యుమెంట్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసాం. హాఫ్ అన్ అవర్లోనే లెవెల్ 1 కేవైసీ కంప్లీట్ అయిపోయి లెవెల్ 2 కేవైసీకి కూడా వచ్చింది. కానీ లెవెల్ 2 కేవైసీలో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుందామంటే క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తిరుగుతూనే ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది లెవెల్ 1 చాలా వరకు అవుతుంది, కానీ పాత వాళ్ళకి అప్పుడే అవ్వట్లా. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో చేసుకోలేదు, కొద్దిగా బద్దకిచ్చారు, కాబట్టి కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వడానికి బద్దకిస్తున్నారు. ఇది రియాలిటీ మాట. కానీ ఎవరైతే కొత్తగా ఒక్కసారి కూడా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోలేదో వాళ్ళకి బర్నింగ్ హిస్టరీలు ఉన్నా, కాయిన్లు తక్కువ ఉన్నా, ఏదైనా సరే ఆన్ స్పాట్లో అయిపోతుంది అన్నమాట. లెవెల్ 1 కేవైసీ స్టార్ట్ అయిపోతుంది, ఇన్ రివ్యూలో పడుతుంది లేదా కంప్లీట్ అయిపోతుంది, ఓకే. లెవెల్ 2లో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుని కానీ తిరుగుతుంది. కొంతమంది లెవెల్ 2లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నా తిరుగుతుంది అన్నమాట.
లెవెల్ 3 కూడా ఎవరికైతే రీసెంట్గా అయిందో వాళ్ళకి మైగ్రేషన్ అయిపోయిన కాయిన్స్ కూడా వెంటనే రావట్లా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రీసెంట్గా ఎవరికైతే మైగ్రేషన్ కాయిన్స్ వచ్చినాయో, అంటే మీకు లెవెల్ 3 కేవైసీ కంప్లీట్ అయిపోయింది, మైగ్రేషన్ అని వచ్చింది, కానీ మీకు ఆ కాయిన్స్ రావడానికి మినిమం 10 రోజుల నుంచి 15 రోజులు పడుతుంది. ఆ పడినప్పుడు మీకు పైన నోటిఫికేషన్ వస్తుంది, పలానా మీ కాయిన్స్ మైగ్రేషన్ అయినాయి అని. అప్పుడు ఆ కాయిన్స్ అని వ్యాలెట్లోకి వస్తాయి. అవి కూడా మీకు చూపిస్తాను, ఆ ఫొటోస్ అనేవి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకేనండి. ఇక్కడ దాకా కేవైసీ ప్రాబ్లమ్స్ గురించి అన్నీ చెప్పాం. కేవైసీలో ఇంటర్వ్యూలో ఉన్న క్యాన్సిల్ అయితే మీరు సరిగ్గా పెట్టుకోవాలి తప్ప, ఇంటర్వ్యూలు ఉంటే మీరు కానీ నేను కానీ ఏం చేయలేం. పర్సనల్గా నాకు ఫోన్ చేసి నన్ను అడిగితే నేనేం చేయలేనండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని అడగాల్సి ఉంటుంది. ఒకవేళ మిమ్మల్ని జాయిన్ చేసింది నేనైతే మీరు ముందు నాకు ఐడి నెంబరు, అంటే మీరు నా రెఫరల్ కోడ్ ఇస్తారు కాబట్టి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది కాబట్టి ఐడి నెంబరు, మీ ఐడి నెంబర్ నాకు పెట్టి స్క్రీన్ షాట్ పెడితే అప్పుడు నేను ఆ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ ఇస్తాను. అంతే తప్ప మీరు ఎవరెవరి కింద జాయిన్ అయ్యి పర్సనల్గా నన్ను అడిగితే ముందు నా డైరెక్ట్గా ఉన్న వాళ్ళకి నేను న్యాయం చేయాలి కదండి, మిగతా వాళ్ళకి తర్వాత కదా. కాబట్టి కేవైసీలు ఎలా చేయాలి అన్నది అక్కడ మీకు అర్థమైంది. కేవైసీ అయిన వాళ్ళకి ప్రజెంట్ వస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్, డౌట్స్ గురించి ఇప్పుడు చెప్దాం. నెంబర్ 1 వచ్చేసి కేవైసీ అయిన వాళ్ళు ఎలా గుర్తించాలంటే, ఇందా నేను చూపించినట్టు అక్కడ పైన ఆరో మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా, అక్కడ మనకి ఇంటర్వ్యూ అవి కనిపిస్తున్నాయి. అవి కాకుండా ఇక్కడ మీకు లెవెల్ 1లో క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అక్కడ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత అది పాస్ అయ్యిద్ది. మళ్ళీ మనం సెకండ్లో కూడా సేమ్ మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్రెజిల్ కానీ జర్మనీ కానీ ప్రజెంట్ క్యూ తక్కువ ఉంది, అది గమనించండి. లెవెల్ 2లో వచ్చేసి మీరు ఒక చేత్తో వైట్ పేపర్ మీద ఇంటర్లింక్ అని పెద్ద అక్షరాలతో రాసి ఆ రోజు డేట్ వేయాలి. అలాగే మీరు ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్ని కుడి చేత్తో పట్టుకొని మీరు ఫోటో దిగి అప్లోడ్ చేయాలి. అది సెకండ్ లెవెల్ 2. మళ్ళీ 3వ దానికి కూడా మళ్ళీ క్యూరేటర్ని సెలెక్ట్ చేయాలి. అంటే ప్రతిదానికి ప్రతిసారి క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అయిన తర్వాత 3వ స్టెప్కి వచ్చేసి సింపుల్గా మీరు ఏదైతే మైనింగ్ చేస్తున్నారో ఆ మైనింగ్ పేజీ ఫోన్ పట్టుకోవాలి, మీరు ఫోటో దిగాలి. ఓకే, ఈ 3 చేసుకున్న తర్వాత కేవైసీలు కంప్లీట్ అయిన తర్వాత మీకు మైగ్రేషన్లోకి వస్తుంది. ఓకే, మైగ్రేషన్ అవుతుంది కానీ చాలామంది కాయిన్స్ చేతికి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మైగ్రేషను కేవైసీ రీసెంట్గా ఎవరికైతే వర్షన్ 6.0 వచ్చిందో వాళ్ళకి మైగ్రేషన్ అయిన 10 నుంచి 15 రోజుల తర్వాత కాయిన్స్ రిలీజ్ చేస్తారన్నది ఇన్ఫర్మేషన్. ఓకే, కన్ఫర్మేషన్ కాదండి, ఇన్ఫర్మేషన్. కాబట్టి మీకు కొద్దిగా మైన్ అయిన కాయిన్స్ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. ఓకే, అలాగే ఇంకొంతమంది ఇంకా మైగ్రేషన్ 1 కంప్లీట్ అయ్యి గట్టిగా 10 రోజులు అవ్వలేదు, అప్పుడే మైగ్రేషన్ 2 ఎప్పుడని అడుగుతున్నారు. మీకే కదండి, నాకు కుతూహలంగానే ఉంది. కానీ కంపెనీ స్టెప్ బై స్టెప్ చేయాలి. ఒకేసారి టకాటకాని రిలీజ్ చేసింది అనుకోండి, కాయిన్ ప్రైస్ ₹10 కూడా పలకదు. అది మనం గమనించాలన్నమాట. ఓకే, కాబట్టి మైగ్రేషను కేవైసీ కంప్లీట్ అయ్యి మైగ్రేషన్ అయిన వాళ్ళకి కూడా కాయిన్స్ ఇంకా రాలేదు. అవి మీకు వచ్చినట్టు ఎలా తెలుస్తుంది? మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందు పైనుంచి, మీ కాయిన్స్ మైగ్రేషన్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి అని. అప్పుడు మైగ్రేషన్లోకి వెళ్ళి మీరు మీ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో కోడ్ దాంట్లో ఎంటర్ చేయాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఖచ్చితంగా అవ్వాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అవ్వకపోతే మీకు మైగ్రేషన్ కాయిన్స్ అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. అది ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ జీకేలుక్స్ 1 అనే మన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఉంది, లేదా మన ఛానల్లోనే ఇంటర్లింక్ సంబంధించిన ప్లేలిస్ట్లో కూడా ఉంది, చెక్ చేయండి. ఓకే, ఇది నెంబర్ 5. నెంబర్ 6 వచ్చేసి మీరు మైగ్రేషన్ అయింది, వ్యాలెట్ సెలెక్ట్ చేసుకున్నారు, 1 రోజు 2 రోజుల తర్వాత, అంటే మైగ్రేషన్ అయ్యి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా 1-2 రోజులు టైం పడుతుందండి. టైం పడిన తర్వాత మనకు వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వస్తుంది. ఓకే, అప్లికేషన్లో కాకుండా వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన, వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు వస్తుంది. పైన యాప్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ముందుగా కింద గోల్డ్ కలర్లో ఉంది చూసండి, వెరిఫైడ్ ఐటీఎల్జీ. అంటే ఫస్ట్ నుంచి మీరు మైనింగ్ చేస్తుందంటే జస్ట్ ఐటీఎల్జీ, కానీ మీకు ఒరిజినల్ కాయిన్స్ మీరు అమ్ముకోవడానికి కానీ లేకపోతే స్టేకింగ్ చేసుకోవడానికి కానీ పనిచేసేవి వెరిఫైడ్ ఐటీఎల్జీ. వెరిఫైడ్ ఐటీఎల్జీ నాకు దాదాపు 89,000 చేంజ్ వచ్చింది. దాన్ని నేను స్టేకింగ్ చేసిన తర్వాత నాకు వచ్చింది కేవలం 562 కాయిన్లు మాత్రమే. అంటే 90,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ, కేవైసీలు మైగ్రేషన్లు అన్నీ పూర్తి చేసుకొని వెరిఫైడ్ అయిన ఐటీఎల్జీని 90,000 నేను మొత్తం జీరో, ఎటువంటి స్టేకింగ్ ఎటువంటి వెస్టింగ్ పెట్టకుండా నేను పెడితే నాకు వచ్చింది కేవలం 560 కాయిన్లు మాత్రమే. ప్రజెంట్ నేను వాటిలో దాదాపు 460 కాయిన్లు కొంచెం నాకు ఇష్టం వచ్చిన ప్రైస్కి, అంటే 170 నుంచి 180 ప్రైస్కి అయితే బయట సేల్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ప్రజెంట్ ప్రైస్ వచ్చేసి 140 నుంచి 170 అటు ఇటు ఉందండి. ఖచ్చితంగా ఇంతే అని చెప్పలేము, తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి, కంపెనీ డిసైడ్ చేయదండి ప్రైజు. అదేంటండి మరి $10 $25 అన్నారు కదా, మరి అంతకన్నా తక్కువ ఎందుకు ఉందంటే అది జనాలు ఇష్టం అండి. తీసుకున్న వాళ్ళు ఇష్టం, కొనేవాళ్ళు ఇష్టం. మనం దాన్ని డిమాండ్ చేయడం, ఎందుకంటే ఇది P2P అండి, పర్సన్ టు పర్సన్. వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి వాళ్ళు అమ్ముతారు, ఇష్టం వచ్చిన రేటుకి కొనుక్కుంటారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనండి, ఒక్కసారి కేవైసీలు అయ్యి మైగ్రేషన్ అయిన తర్వాత మీకు ఒక రేషియో చూపిస్తారన్నమాట. అంటే పలానా ఇంత రేషియోలో మీ కాయిన్స్ని మేము చేసుకున్నామంటే నాకు ఒక 29 లక్షల కాయిన్లు 20 లక్షలు మాత్రమే కొద్ది కొద్దిగా వెరిఫై అయ్యి రావడానికి ఛాన్స్ ఉంది.
ఓకే, దాంట్లో వాళ్ళు ప్రజెంట్ 90,000 కాయిన్స్ మాత్రం ఇచ్చారు. ఇంకా మిగతా రిమైనింగ్ కాయిన్స్ అనేవి కూడా ఇస్తారు. 29 లక్షలు ఒకేసారి ఎవరు. ఓకేనండి, దానివల్ల మనకి నష్టం అంటే నష్టమేమీ లేదు మాట, బెనిఫిట్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకే, దాని తర్వాత మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చినాయి. వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మనకి మొత్తం వస్తాయి. కొంతమంది ఏంటంటే 100% స్టేకింగ్ అంటే మొత్తం ఒకేసారి తీసేయాలని 0 పెట్టేసుకుంటున్నారు వెస్టింగ్. దాని తర్వాత వెస్టింగ్ 0 పెట్టుకుంటున్నారు. దాని తర్వాత లాకప్ పీరియడ్ కూడా 0 పెట్టుకుంటున్నారు. 100% వచ్చేస్తాయి. కానీ ఒక్కసారి మీరు 100% ఐటీఎల్ వాడేసిన తర్వాత మళ్ళీ మీకు సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడు అవుద్ది అనేది ఎవరికి తెలియదు. అది 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, చెప్పలేము మనం. కాబట్టి అట్లా వాడేటప్పుడు జాగ్రత్త వాడకుండా తక్కువ కాయిన్స్ వచ్చిన వాళ్ళు మీకు పెద్ద అమౌంట్ రాదు. కాబట్టి కుదిరినంత వరకు 1 year 2 years వేస్టింగ్ కానీ అలాగే లాకింగ్ పీరియడ్ కానీ పెట్టుకోండి. దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్, ఎక్కువ కాయిన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు అసలు ఎన్ని కాయిన్స్ వస్తాయి వెరిఫైడ్ ఐటీఎల్జీ కానీ లెక్క వేసుకున్నట్టయితే 1600 వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్లకి కేవలం 10 ఐటీఎల్ మాత్రమే వస్తాయి. అంటే 16,000 వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ మీ దగ్గర ఉంటే కేవలం 100 కాయిన్లు మాత్రమే వెరిఫైడ్ ఐటీఎల్ వస్తాయి. ఆ ఐటీఎల్ మాత్రమే మనం అమ్ముకోవడానికి పనిచేస్తాయి. అంతేగాని స్టార్టింగ్లో మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి మైనింగ్ చేయగానే అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న 30,000, 40,000, 1,75,000, 73,000 ఇలాంటి కాయిన్స్ అమ్ముకోవడానికి పనిచేయవు. కేవైసీ అవ్వాలి, మైగ్రేషన్ అవ్వాలి, మైగ్రేషన్ అయినట్టు నోటిఫికేషన్ రావాలి. మళ్ళీ ఆ మైగ్రేషన్ అయిన తర్వాత ఆ కాయిన్ తీసుకెళ్ళి మీరు వ్యాలెట్లోకి షేర్ చేయాలి. వ్యాలెట్లోకి షేర్ చేసిన తర్వాత వెస్టింగ్ అనేది పీరియడ్ పెట్టుకోవాలి. వెస్టింగ్ పీరియడ్లో మీరు ఎంత పెట్టుకుంటారనే దాన్ని బట్టి అప్పుడు వచ్చేది ఐటీఎల్. ఆ ఐటీఎల్ని మాత్రమే మీరు అమ్ముకోవడానికి పనిచేస్తుంది. ఓకే, ఇది మాట ఫుల్ థియరీ. ఇంతకన్నా గొప్పగా క్లారిటీగా ఎవరు చెప్పలేరు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ మీరు ముందు నుంచి చూసినట్టయితే అర్థమైంది అన్నమాట. ఓకే, నేను ఇప్పుడు దాకా ఇవన్నీ కూడా ఐటీఎల్ని వేరే వాళ్ళకి షేర్ చేసిన స్క్రీన్ షాట్లు అన్నమాట. నేను 8వ తారీఖు తర్వాత అంటే 8వ తారీఖు పెట్టాను, కానీ ఒక్కళ్ళ దగ్గర మాత్రమే కాయిన్స్ తీసుకున్నాం, వాళ్ళది మాత్రమే షేర్ చేశాను. అంతకుమించి అయితే నేను ఒక్కళ్ళది కూడా సేల్ చేయలే. ఎందుకంటే నాకు అర్థమైంది చాలామందికి మినిమం సబ్జెక్ట్ కూడా తెలియదని. వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అనేది కూడా ఒకసారి చూడండి, మీకే అర్థమైద్ది. ఓకేనా, ఇదిగోండి కేవలం శాంపిల్స్ మాత్రమే. అంటే ఇలా జరుగుతుంది అడావిడి అని చెప్పడం కోసం మాత్రమే నేను చూపిస్తేనే ఇలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, పొద్దున ఆయన మెసేజ్ పెట్టాడు నా దగ్గర 50,000 కాయిన్స్ ఉన్నాయి అని. కానీ ఆయన పెట్టిన కాయిన్స్ ఏంటి, జస్ట్ డిస్ప్లే మీద కనిపించిన కాయిన్స్ అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అసలు కేవైసీ అవ్వాలి, ప్రొసీజర్ ఉంటుందనే విషయం కూడా ఆయన తెలియదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి నా దగ్గర 70,000 కాయిన్స్ ఉన్నాయి, వాటికి ఎంత వస్తాయి అని చెప్పి కూడా అడుగుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ మూడోది అయితే ఇంకా దారుణం, ఆయన హెచ్సిఎస్ స్కోర్ పంపించి కేవైసీ అంటున్నాడు. ఈ రకమైన నన్ను డౌట్లు అడుగుతూ ఉంటే నేను ఎంతమంది కానీ సమాధానం చెప్పగలను. ఎవరెవరో జాయిన్ చేసి వదిలేశారండి వాళ్ళని. జస్ట్ మనం వీడియోల పరంగా వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ని సబ్జెక్ట్ని ఇస్తున్నాం, అది సరిపోదు. మళ్ళీ పర్సనల్గా ఫోన్లు చేసినప్పుడు ఎత్తేయాలి, వాట్సాప్ మెసేజ్లు పెట్టగానే రిప్లై ఇచ్చేయాలి. ఇవ్వకపోతే వీడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఇవ్వకపోతే వీడికి ఏదో తెక్క ఉంది, వీడికి బాగా బలిసిందని ఏది కావాలంటే అది అనుకుంటారు. 300 నుంచి 400 ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు ఒక్క రోజులోనే. దాదాపు 500 నుంచి 600 వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి. మ్యాక్సిమం కొంతమందికి అయితే రిప్లై ఇవ్వగలిగా, అందరికీ రిప్లైలు ఇచ్చుకుంటూ కూర్చోాలంటే అవ్వదండి. నేను కూడా పని చేసుకోవాలి, నాకు షాప్ ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బెటర్. బట్ ఎవరు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళకున్న ప్రెస్టేషన్ వాళ్ళకు ఉంటుంది బేసిక్. ఎందుకంటే వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉండడం వల్ల చాలామంది అయితే డిస్టర్బ్ అవుతున్నారు. కొంతమంది అయితే పర్సనల్గా సజెషన్లు కూడా అడుగుతున్నారు అన్నమాట. అసలు దీన్ని ఇంటర్లింక్ అంటే ఏంటన్నా నాకు మొత్తం చెప్పన్నా అంటున్నారు. ఒక్కొక్కరికి మనం చెప్పాలంటే అవుతుందండి. జాయిన్ అయినప్పుడు వాళ్ళని అడగరు, మన అడుగుతున్నారు అన్నమాట. అలాగే గైడ్లైన్స్ ఇవ్వమని కొంతమంది, దీని గురించి పూర్తి సబ్జెక్ట్ నాకు క్లారిటీగా ఫస్ట్ నుంచి చెప్పని కొంతమంది, కేవైసీ మాకు రివ్యూ వచ్చిందని సెకండ్ కేవైసీ అవ్వలేదని కొంతమంది, ఈ రకంగా విచిత్రమైన ప్రయోగాలన్నీ నా మీద చేస్తున్నారు. బేసిక్గా అన్నీ నేను చెప్పుకుంటూ కూర్చోాలంటే అవ్వదండి. ఎందుకంటే మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు తీసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని జాయిన్ చేసుకున్న వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా నా వీడియోల ద్వారా, అంటే మీరు నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏది ఫాలో అవుతున్నారో అందులో వీడియోలు ఒక్కసారి వెలికి తీస్తే అన్నీ దొరికేస్తాయి. ఎందుకంటే నేను అన్నీ చెప్పేసా, చెప్పలేని సబ్జెక్ట్ అని నా దాంట్లో ఏమీ లేదు. మ్యాక్సిమం అన్నీ కూడా చెప్పేసి అనమాట. ఓకే, అది కొద్ది క్లారిటీ తెచ్చుకుంటే నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫాలో అవ్వలేదో ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది. దయచేసి ఎవరు ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కానీ ఇంటర్లింక్ కానీ చేయొద్దు. ఎందుకంటే అన్నీ నేను చెప్పేశానండి. మీరు వినకపోతే తప్పు నాది కాదు. మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీకు చెప్పుకుంటూ కూర్చోాలంటే కష్టం. అది కొద్దిగా అర్థం చేసుకోండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఎవరైతే ఐటీఎల్ ఒరిజినల్ ఐటీఎల్ ఇంత సబ్జెక్ట్ చెప్పాను కాబట్టి ఒరిజినల్ ఐటీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ప్రైస్ అప్పుడు బట్టి నేను చెప్తాను. మరి మినిమం ప్రైస్ ఎంత అంటే 140 to 170, 180 దాకా ఉంది మార్కెట్ ప్రైస్. మీరు సేల్ చేసుకోవాలనుకుంటేనే సేల్ చేసుకోండి, లేకపోతే వద్దు. ఎందుకంటే ఎవరిష్టాచారంగా వాళ్ళైతే కాయిన్స్ ప్రైజు పెంచి ఎక్కువ కొన్నా సరే ఇబ్బంది పడతారు, అలాగని తక్కువ కమ్మినా మీరు ఇబ్బంది పడతారు. ఆ రెండు కూడా
క్యారీ చేసుకొని వ్యారీ చేసుకొని దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ జీకే లుక్స్.